అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ద్వితీయ దైవ గ్రంథంలో రత్నవాక్యములు అనేటువంటి గ్రంథ పరిచయం గురించి ఈరోజు మాట్లాడుకుందాము. హిందూ మతంలో పుట్టిన ఒక స్వామీజీ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారు త్రైత సిద్ధాంత భగవద్గీతను వ్రాసి భగవద్గీత మీద ఉన్న అనేక అపోహలు, అశాస్త్రీయత, నిందలు అనేకం అన్నిటిని తుడిపేసి ఈరోజు అది పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథంగా చెప్పబడుతూ భగవద్గీత తర్వాత వచ్చిన గ్రంథము బైబిల్ అని, ఆ బైబిల్లో మనకి చాలా విషయాలు అర్థం కాలేదని వాటి గురించి కొన్ని వాక్యాలని అందులో నుంచి స్వీకరించి తీసుకొని ద్వితీయ దైవ గ్రంథంలో రత్నవాక్యములు అనేటువంటి గ్రంథాన్ని రచించారు. ఈ ద్వితీయ దైవ గ్రంథం అని పేరు పెట్టడం వలన దీనికంటే ముందు ఒక గ్రంథం ఉంది అని, ఆ గ్రంథమే భగవద్గీత అని, ఆ భగవద్గీత మొదటిది, అదేవిధంగా రెండవ గ్రంథము బైబిలు, అదేవిధంగా అంతిమ దైవ గ్రంథము ఖురాను. ఇంతకుముందు మనం ఇది పరిచయం చేసుకున్నాము. ఇప్పుడు ఈ ద్వితీయ దైవ గ్రంథంలో రత్నవాక్యములు అనేటువంటి గ్రంథంలో కవర్ పేజీ మీద ఎవరు ఊహించని విధంగా ఒక సర్పము బొమ్మ వేసి, ఇది శిలువకి గుర్తు, ఇది కొండ శిలువ అని, ఇది మాయకి గుర్తుగా కవర్ పేజీ మీద వేసి ధైర్యంగా మాయా సంబంధమైన జీవితంతో మొదలవుతుంది మన జీవితం అని కవర్ పేజీ మీద మాయకి గుర్తైన శిలువ బొమ్మ వేయటం జరిగింది. శిలువ అంటే ఊరికే ఇది శిలువ కాదు, ఇది పాముకి గుర్తు, కొండ శిలువ అని ఏదైతే క్రైస్తవ మతంలో ఉంటూ మనం శిలువ గుర్తుని దేవుని గుర్తుగా గుడుల మీద పెట్టుకుంటున్నామో అదంతా మాయా సంబంధమైంది. మీరు ముందుగానే మాయా సంబంధులుగా ఉన్నారు, మీరు మాయనే ముందుగా పెట్టుకొని నడుచుకుంటున్నారు. కానీ మాయ విషయం మీకు తెలియకుండా పోయి ఏది మాయో ఏది మాయ కాదో తెలియకుండా ఉన్నారని ఆ శిలువ ఆకారంలో ఒక పాము గుర్తు వేసి కవర్ పేజీ మీద ఎవరు ఊహించని విధంగా మాయకి గుర్తుగా కవర్ పేజీ మీద వేయటం అనేది చాలా పెద్ద సాహసం అనే చెప్పాలి. దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటే వాక్యంలోకి వెళ్ళి వాక్యం యొక్క లోతు ఏంటిది, వాక్య విధానంలో ఈ పాముకు ఉన్నటువంటి ఏమిటి అని మనం తెలుసుకోగలిగితేనే ఈ కవర్ పేజీ మీద ఆయన చేసిన ధైర్యమైన ఈ పనిని మనం గుర్తించగలుగుతాము. ఇకపోతే బైబిల్ వివరంలోకి వెళ్తే బైబిల్లో ముందుగా స్వామివారు రాసినట్లుగా దేవుని మార్గము సృష్టి రహస్యము అని ముందుగా కొంత సమాచారాన్ని అందించడం జరిగింది. దేవుని మార్గం అని అంటే ఏంటిది, అదేంటిది, ఎట్లుంటది, దాని గురించిన వివరం అంతా తెలియజేశారు. అదేవిధంగా సృష్టి రహస్యం దాని ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది అని కొంత వివరాన్ని తెలియజేశారు. ఇకపోతే మత్తయి సువార్తలో మొదటి వాక్యము ఏదైతే తీసుకున్నారో అది 3వ అధ్యాయము 7వ వచనము. ఏదైతే కవర్ పేజీ మీద పాము గుర్తు వేశారో, సర్ప సంతానమా రాబో ఉగ్రతను మీరు ఎట్లా తప్పించుకోగలరు అనేటువంటి మాట ఏదైతే ఉందో ఆ వాక్యం నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ 4 సువార్తలలో మత్తయి సువార్త మొదటిది తీసుకొని అందులో 3వ అధ్యాయం 7వ వచనం నుంచే మొదలు పెట్టారు. కానీ అంతకు ముందు ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అని అంటే అది అక్కర్లేదు. మీకు ఎవడెవరికి పుట్టిండు, ఎవరెవరికి పెంచిండ్రు, ఈ స్టోరీ అంతా అక్కర్లేకుండా డైరెక్ట్గా సబ్జెక్టులోకి వెళ్ళిపోవడం, డైరెక్ట్గా జ్ఞాన వివరంలోకి వెళ్ళిపోవడం, జ్ఞాన వివర విషయాలు కలిగినటువంటి వాక్యాలనే తీసుకోవడం జరిగింది. కానీ ఇంకో విధంగా లేదు. మొత్తం మత్తయి సువార్తలో నుండి 52 వాక్యాలను తీసుకొని వాటికి వివరాన్ని రాశారు. 52 వాక్యాలు తీసుకొని మత్తయి సువార్తలో వాటి వివరాన్ని తెలియజేశారు. అదేవిధంగా తర్వాత మార్కు సువార్త నుండి 12 వాక్యాలు తీసుకొని వాటికి వివరాన్ని రాయటం జరిగింది.
ఈ మార్కు సువార్త 2వ అధ్యాయము 19వ వచనం నుంచి మొదలవుతుంది. 2వ అధ్యాయం 19వ వచనం నుంచి మొదలవుతుంది. ఇకపోతే లూకా సువార్త. ఈ లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనం నుంచి స్వామివారు వాక్యాలు తీసుకున్నారు. ఈ లూకా సువార్తలో మొత్తం 13 వాక్యాలకు వివరం రాశారు. ఇకపోతే అత్యంత విలువైంది, గొప్పది, ఉన్నతమైనది, మహోన్నతమైనది, అన్నిటికంటే గొప్ప జ్ఞానం కలిగిన యోహాను సువార్తలో 67 వాక్యాలకి వివరం రాయటంతో పాటు యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనం నుంచే తీసుకోవడం జరిగింది. ఈ విధంగా గ్రంథాలలో ఉన్నటువంటి ఆ రత్న వాక్యాలను తీసుకొని వివరాన్ని రాశారు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారు. ఇది చాలా గొప్ప పెద్ద సాహసమే. అంటే ఏది మనకు పనికొచ్చేది, మనకి ఏది పనికిరాదు, ఏది మోక్ష మార్గము, ఏది సరైన దారి, ఏ వాక్యాన్ని ఏ విధంగా మనం గ్రహించుకోవాలి అని ఆయన మొత్తం 145 వాక్యాలకు వివరం రాయటం జరిగింది. అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో దేవుని ముద్ర గురించి ప్రత్యేకంగా దానికి ఒక వివరం తెలియజేశారు. అది చాలా మర్మము, గుప్తము, రహస్యము. ఈ గ్రంథం చదవటం అంటే చాలా గొప్ప అదృష్టంగా మనం భావించాల్సిందే. ఎందుకు సువార్తల వాక్యమే తీసుకొని రాశారు అంటే పాత నిబంధన లేదా అంటే పాత నిబంధన పూర్తిగా అవసరం లేదు అని, అందులో మోక్ష మార్గం లేదని తేల్చి చెప్పడంతో పాటు దాన్ని మొత్తం బైబిల్ని 3 భాగాలుగా చేసి విభజించి ప్రథమ భాగం 39 భాగాలుగా ఉన్నది, ద్వితీయ భాగం 4 సువార్తలుగా ఉన్నది, తృతీయ భాగం 23 భాగాలుగా ఉన్నదని లెక్కగట్టి ఈ 4 సువార్తలలో మనకి మత్తయి సువార్తలో, మార్కులో, లూకాలో, యోహాన్లో ఆ రత్నవాక్యాలు అంటే మనకి మోక్ష మార్గాన్ని చూపించే రత్నవాక్యాలు తీసుకొని గ్రంథ రూపంలో మార్చారు. అదేవిధంగా తృతీయ భాగమైన ప్రకటన గ్రంథంలో ఒక వాక్యానికి సంపూర్ణ వివరాన్ని తెలియజేశారు. అది చాలా రహస్యం కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని తెలియజేశారు. ఇకపోతే ఈ గ్రంథాన్ని చదివిన ఒక హిందూ సోదరుడు ఈ స్వామివారికి లేఖ రాయటం జరిగింది. ఆ లేఖ వివరం అది చదివితే చాలా అద్భుతంగా ఉంది. ఒక హిందూ అయి ఉండి తను బైబిల్ని చదివి బైబిల్లో ఇంత మర్మం ఉంది, బయట చాలా మంది పాస్టర్లు, బోధకులు, పీటర్లు, పాళ్ళు, బిషపులు, పోపులు ఎంతమంది ఎన్ని రకాలుగా ఇలాంటి వివరం అందించలేదని తను ఎంతో వివరంగా అనేక మందిని కలుపుతూ అనేక మందికి ద్వితీయ దైవ గ్రంథంలో రత్నవాక్యాలు చదివి దీనికంటే ఉన్నతమైన ఇంకొకటి లేదు అని ఆయన తన యొక్క విన్నపం తెలియజేసుకుంటూ రాసిన లేఖ ఒకటి ఉంది. ఆ లేఖ చదివినా కూడా ఒక హిందువుని ఏ విధంగా అది కదిలించింది, మెదిలించింది అని మనం తెలుసుకోవచ్చు. ఇక చివరిలో మనం ముగించి మాట్లాడుకోగలిగితే కవర్ పేజీ చివరి పేజీలో ఒక విశిష్టమైనటువంటి అర్థంతో కూడుకున్న 2 బొమ్మలు వేయటం జరిగింది. ముందుగానే చెప్పుకున్నాము, కవర్ పేజీలో మాయకు గుర్తుగా సిలువ బొమ్మ వేశారు. ఆ సిలువ కొండ సిలువ, అది పాముకి గుర్తు. దాని వివరం అంతా కూడా అదే గ్రంథంలో రాయబడి ఉంది. కానీ ఇది చూడగానే భయం వేసి ఇదేందో అనుకొని మాయకు గుర్తు ఏంది, పాము ఏంది, ఈ బైబిల్ ఏంది ఇలా చేస్తున్నారు అనేటువంటిది మనిషి హృదయంలో రావచ్చు, వస్తుంది. వచ్చినా కూడా వచ్చిన భావాన్ని దాని జవాబు కోసం వెతుకుతూ ఆ మాయా సంబంధంగానే మనం ఉన్నాము. మాయని ఛేదించి ఆ మాయ గురించి తెలుసుకొని చివరిలో మనం గమనిస్తే ఇక్కడ ఒక చేతిని చూపిస్తూ 2 వేలని మూస్తూ ఒక 3 వేలని గమనించే విధంగా ఓపెన్ చేసినట్టుగా తెరిచిపెట్టినట్టుగా ఉంటుంది. దీని అర్థం ఏంటిదో మనకు ఆ బైబిల్ గ్రంథం మొత్తం చదివితే ఫస్ట్ పేజీకి చివరి పేజీకి ఎంత వ్యత్యాసం ఉన్నది, మాయా సంబంధులు జ్ఞాన సంబంధులుగా ఎట్లా మారుతారు అనేటువంటి వివరము, ఈ జ్ఞాన ప్రయాణం మాయతో మొదలుపెట్టి జ్ఞానంతో ఏ విధంగా ముగించుకోవాలనేటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ ప్రణాళిక, ఈ రాసే విధానం కానీ మునుపెన్నడూ ఎవరు ఎక్కడ చెప్పలేదు. ఈ గ్రంథంలో అది పొందుపరచబడి ఉంది. అది చదివితేనే తప్ప దాన్ని ఇంకో రకంగా మనం గ్రహించుకోలేము.
సరే, ఈ 3 వేళ్ల రహస్యం ఏంటిది అనేటువంటిది మనం ఈ చిత్రపటంలో యేసుక్రీస్తు వారి చిత్రపటం గమనిస్తే, ఈయన ఈ 2 వేలు ముడిచి 3 వేలు తెరిచి దీని అర్థం ఏంటిదో గమనించమని చిత్రపటం ద్వారా మనకి ఏం చెప్తున్నాడు అనేది ఆ చివరిలో మనకు అర్థమవుతుంది అన్నట్లుగా, ఈ గ్రంథం అంతా చదివితే అర్థమవుతుంది అన్నట్లుగా మనకు ఆ వేల యొక్క రహస్యము, ఆ దృశ్యము ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటిది మనకి గ్రంథం చివరిలో అర్థమవుతుంది. కానీ మొదటి పేజీలోనే కొండ శిలువ బొమ్మ వేశాడు, మేము మెడలో వేసుకొని తిరుగుతున్నాము, గుడి మీద పెట్టుకొని తిరుగుతున్నాము, శిలువకి మొక్కుతున్నాము అంటే మీరంతా మాయా సంబంధులు, ఆ శిలువ అంటే కూడా మీకు పూర్తి వివరం తెలియదు అన్నట్లుగా ఎంతో ధైర్యం చేసి, ఎవరు ఊహించినంత ధైర్యం చేసి కవర్ పేజీ మీదనే శిలువ బొమ్మ వేసి చూపించడం అంటే ఇది చాలా గొప్ప ధైర్యము, చాలా సాహసోపేతం. కాబట్టి కవర్ పేజీలో ఉన్నటువంటి ఈ యొక్క చిత్రపటాన్ని ధైర్యంగా అందరికీ చూపిస్తూ, ముందు మాయా సంబంధులుగా మీరు అందరు ఉన్నారు, ఆ మాయని తెలుసుకొని దేవుని తెలుసుకోవాలి, ఆ మాయని దాటే దేవుని చేరాలని, మాయ గురించిన వివరం కూడా మనకు కొంత తెలియాలని ఈ గ్రంథం ద్వారా మనకి చాలా విషయాలు, అటు సర్ప సంతానం అంటే ఏంటిది, దేవుని సంతానం అంటే ఏంటిదని చాలా రహస్యాలు తెలియజేశాడు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు. కాబట్టి ఈ గ్రంథం చాలా ఉన్నతమైంది, ఎవరి ఊహకు కూడా అందనటువంటి జ్ఞానం ఇందులో ఉంది. కాబట్టి ఈ గ్రంథాన్ని చదువుకొని అందరూ కూడా మధ్యదైవ గ్రంథంలో రత్న వాక్యాలని గ్రహించుకొని దేవుని మార్గాన్ని తెలుసుకొని దేవుని భావంలో దేవుని దారిలో ఉండాలని కోరుకుంటూ గురుసేవలో రాజర్షి భీమారపు శ్రీను. అందరికీ నమస్కారం. గురు సమర్పణం.